సీతారామయ్య గారి మనవరాలు రోయ్, బెల్లంతో కలుపుకుంటే మరమరాలు రోయ్. నిజమే, అంత అద్భుత సినిమా ఇది. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయతల కలబోత ఈ సీతారామయ్య గారి మనవరాలు. ఉమ్మడి కుటుంబాలు, స్నేహాలు ఇలా ఎన్నింటినో చక్కగా ఆవిష్కరించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా 90వ దశకంలో ఇంటిల్లిపాదిని కట్టిపడేసిందే. ఇక ఈ సినిమా వెనుక పలు ఆసక్తి కథలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. 1985 ప్రాంతంలో ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల నవ్వినా కన్నీళ్లే. ఈ నవలని స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట హరగోపాల్ రాశారు. తన భార్య మానస పేరును కలం పేరు చేసుకుని నవ్వినా కన్నీళ్లేగా మలిచారు. ఆయన తాను వ్రాసిన నవలను సినిమా స్క్రిప్ట్గా మలిచి పలువురు దర్శక నిర్మాతల వద్దకు తిరిగారు. చివరకు దర్శకుడు క్రాంతికుమార్కు ఈ స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా కథ ప్రారంభమైంది. సినిమాలో సీతారామయ్య పాత్ర పోషించిన అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలోనే తొలిగా విగ్గు లేకుండా నటించారు. ఈ పాత్రను పోషించేటప్పుడు మొదట విగ్గు పెట్టుకుంటానని నాగేశ్వరరావు, లేదు విగ్ లేకుండా పాత్ర వేయాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకునేవారు. విగ్గుతో షూటింగ్కు వస్తే నాకు ఈ సీతారామయ్య కనిపించడం లేదండి అంటూ క్రాంతికుమార్ అనేవారు. చివరకు ఈ సినిమా కోసం మళ్ళీ కొత్తగా మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నానని అప్పట్లో అక్కినేని వెల్లడించారు. ఆయన భార్య అన్నపూర్ణ కూడా విగ్గు లేకుండానే నటించమని సూచించడం, దర్శకుడి వాదన సహేతుకంగా కనిపించడం వంటి కారణాలతో సమాధానపడి విగ్గు లేకుండానే నటించారు. అసలు చిత్రకథ ఏమిటంటే, తూర్పుగోదావరి జిల్లాలోని ఒకానొక పల్లెటూరులో సీతారామయ్య అనే మోతుబరి ఉంటాడు. ఆయన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఆ పెళ్లికి వస్తుంది. చాలా ఏళ్ల క్రితం భారతదేశం వదిలి వెళ్లిపోయిన సీతారామయ్య కొడుకు కుమార్తె ఆ అమ్మాయి. తండ్రి కొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదం వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడడం మానివేయడంతో అతడు అమెరికా వెళ్ళిపోతాడు. చదువుకునే రోజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్ని వదులుకోలేని కొడుకు రావాలని అనుకుంటూ తండ్రి పిలవని కారణంగా రాడు. అయినా మనవరాలు పెళ్లికి వచ్చి తన తల్లిదండ్రులు పని ఒత్తిడి వల్ల రాలేకపోయారని చెబుతుంది. మనవరాలి పేరు సీత అని తెలుసుకొని తన పేరే పెట్టినందుకు తాత పరోక్షంలో మురిసిపోతాడు. తన ఎదురుగా పెరిగేవారు అలవరుచుకోని సంగీత సాంప్రదాయాలు మనవరాలిలో చూసి గర్విస్తాడు. వచ్చిన మనవరాలు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెంపొందిస్తూ విడిపోయిన చిన్నత్త, తాతయ్యల కుటుంబాలను కలుపుతుంది. ఆమెను విడిచి సీతారామయ్య గడపలేను అనుకునే సమయంలో ఆయన భార్య మరణిస్తుంది. అప్పుడు కూడా రాణి కొడుకు మీద కోపంతో మనవరాలిని కూడా వెళ్ళిపోమంటాడు. ఆమె వెళ్ళాక కొడుకు, కోడలు అంతకు మునిపే మరణించారని, తమ కోసమే ఆమె కొడుకు బ్రతికున్నట్లు నాటకమాడిందని తెలిసి ఆమెను వెనక్కు పిలవడంతో కథ సుఖాంతమవుతుంది. తెలుగు తెరపై కుటుంబ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. క్రాంతికుమార్ సినిమాకి దర్శకత్వం వహించగా విఎంసి బ్యానర్పై వి దొరస్వామిరాజు సినిమాను నిర్మించారు. గణేష్ పాత్రో రాసిన మాటలు మనసు పొరల్ని తాకుతాయి. వేటూరి పాటలు మదిలో దాగుంటాయి.